మధ్యాహ్నం 2:30 కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి సిడబ్ల్యూసి భేటీ కానుంది. ఈవీఎంలపై దేశవ్యాప్త ఆందోళనకు ఈ భేటీలో కాంగ్రెస్ కార్యాచరణ రూపొందించబోతోంది. ఇటీవల ఎన్నికల ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పలు రాష్ట్రాల్లోని సంస్థాగత సమస్యలపై సమీక్షించే అవకాశం ఉంది. సిడబ్ల్యూసి భేటీకి హాజరు కానున్న 3 కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరు కాబోతున్నారు. అలాగే తెలంగాణ నుంచి దామోదర్ రాజనరసింహ, వంశీ చంద్రెడ్డి, ఏపీ నుంచి రఘువీరారెడ్డి, కొప్పుల రాజు, సుబ్బిరామిరెడ్డి, గిడుగు రుద్రరాజు, పల్లం రాజు పాల్గొనబోతున్నారు. ఇక సిడబ్ల్యూసి సమావేశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు. గోపి, మధ్యాహ్నం 2:30 గంటలకు కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఏఐసిసి కేంద్ర కార్యాలయంలో జరగబోతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్, అలాగే అజయ్ మాకెన్, ఈ విధంగా సిడబ్ల్యూసి సభ్యులు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇటు రఘువీరారెడ్డి, పల్లం రాజు, రుద్రరాజు, అలాగే ముఖ్యంగా తెలంగాణ నుంచి దామోదర్ రాజ నరసింహ, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా హాజరయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ప్రధానంగా ప్రస్తుతం దేశ రాజకీయ పరిస్థితులు, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సమీక్షించడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం, పార్లమెంట్ లోపల బయట అనుసరించాల్సిన కార్యాచరణకు సంబంధించిన అంశాలపైన సిడబ్ల్యూసి నిర్ణయాలు తీసుకోబోతోంది. ప్రధానంగా 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా ఈవీఎంల పనితీరుపైన కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. బ్యాలెట్ పేపర్ విధానంలోనే ఎన్నికలను నిర్వహించాలని చెప్పి సైతం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేస్తున్నారు. సో ఈ బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశంపైన ఈవీఎంలకు వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన కార్యాచరణ పైన సిడబ్ల్యూసిలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అలాగే ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంట్ 4 రోజులుగా స్తంభిస్తున్న పరిస్థితి ఉంది. అదానీ గ్రూప్ వ్యవహారం పైన అమెరికాలో నమోదైన కేసులు, దానిపైన జేపీసీ వేయాలని డిమాండ్ని కాంగ్రెస్ వినిపిస్తోంది. పార్లమెంట్లో చర్చకు పట్టుబడుతున్నప్పటికీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. సో దీనిపైన ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి అన్న అంశానికి సంబంధించిన అంశంపైన కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే మణిపూర్ అల్లర్లు సహా ప్రజా సమస్యలపైన ఏ విధంగా కాంగ్రెస్ తన పోరాటాలని మరింత ఉధృతం చేయాలి అన్న అంశాలకు సంబంధించి, అలాగే నెక్స్ట్ వచ్చే ఏడాది ఢిల్లీ అలాగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి సో పార్టీని సంసిద్ధం చేయడం, ముఖ్యంగా బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపైన ఏ విధంగా పోరాటాలను కొనసాగించాలి అన్న అంశాలకు సంబంధించి సిడబ్ల్యూసి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. వీటన్నిటికి సంబంధించి కూడా కొన్ని తీర్మానాలను కూడా ఈరోజు సిడబ్ల్యూసిలో చర్చించే అంశాలపైన కొన్ని తీర్మానాలను కూడా కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి చేయబోతోంది. అనంతరం సాయంత్రం సిడబ్ల్యూసి నిర్ణయాలని జయరాం రమేష్, కేసీ వేణుగోపాల్ వెల్లడించడం జరుగుతుంది. సో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి, అలాగే ఈవీఎంల ప్లేస్లో బ్యాలెట్ పేపర్ విధానంలో ఖచ్చితంగా ఆ విధానం ద్వారానే ఎన్నికలు జరిగితే పారదర్శకత ఉంటుంది అని చెప్పి కాంగ్రెస్ నమ్ముతోంది. అలాగే కులగణనకు సంబంధించిన అంశం పైన కూడా దేశవ్యాప్తంగా ఏ విధంగా అయితే ఇటు కులగణన తెలంగాణలో జరుగుతుందో దేశవ్యాప్తంగా కులగణన అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న అంశం పైన కూడా ఒక కార్యాచరణను కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2:30 గంటలకి సమావేశం ప్రారంభమవుతుంది. 2 నుంచి 3 గంటల పాటు సమావేశం జరుగుతుంది. అనంతరం సాయంత్రం కాంగ్రెస్ చేసిన తీర్మానాలకు సంబంధించి ఒక అధికారిక ప్రకటన కూడా ఏఐసీ నుంచి వెలువడబోతోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.